విద్యార్థులకు అందించాల్సిన పాఠ్య పుస్తకాలు పాత సామాను దుకాణంలో ప్రత్యక్షమైన సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన పాఠ్య పుస్తకాలను రాత్రికి రాత్రి పాత సామాను కొనుగోలు చేసే వ్యక్తి దుకాణంలో దర్శనమిచ్చాయి. పేద విద్యార్థులను విద్యకు దూరం చేయకుండా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విధంగా ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, 2 జతల డ్రెస్సులు ప్రతి ఏడాది అందిస్తోంది. ఈ ఏడాది విద్యార్థులకు పాఠశాల తెరిచిన మొదటి రోజే ఇవన్నీ అందించారు. కానీ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో విద్యార్థులకు అందించాల్సిన పాఠ్య పుస్తకాలు పాత సామాను కొనే దుకాణంలో దర్శనమిచ్చాయి. ఈ పుస్తకాలను నిన్న రాత్రి ఓ వ్యక్తి అమ్మినట్లుగా తెలిపారు. ఈ పాఠ్య పుస్తకాలు అచ్చంపేట పట్టణంలోని గిరిజన సంక్షేమ పాఠశాలకు చెందినవిగా గుర్తించారు. అచ్చంపేటకు చెందిన విద్యార్థి సంఘ నాయకులు పాత సామాను దుకాణంలో పరిశీలించగా ఈ పాఠ్య పుస్తకాల భాగోతం బయటపడింది. అచ్చంపేటకు చెందిన శంకర్ అనే వ్యక్తి అమ్మినట్లుగా గుర్తించారు. పుస్తకాలు తెచ్చుకున్నాను, స్టేడియం వెనకాల ఆయన వచ్చి పిలిస్తే పోయి తెచ్చుకున్నాను. నాకు అమ్మిండు పాత సామాన్ల. ఏ శంకర్? నా బెక్కం శంకర్ అంటే ఆయన. పైసలు ఇచ్చినా నాకు? ఆయనకి అమౌంట్ ఇంక ఇవ్వలేదు. ఎంత లెక్క ఎంత అయింది? 6,900 అయింది. నువ్వు ఎట్లా తీసుకున్నావు? ఆయన వచ్చి అమ్మింది కదా మన పాత బుక్లను మేము అనుకున్నాం కదా. అది పాత ఎట్లా అని మాకు తెలియదు కదా. మాకు పాత సామాన్ కాబట్టి ఇప్పుడు ఎండాకాలం అయిపోయింది కాబట్టి పుస్తకాలు ఇచ్చారు కదా. మనం అయిపోయిన పుస్తకాలు అనుకుని మేము తెచ్చుకున్నాం అంతే. మేము అల్లరించి పోయింది దొంగతనం చేయలేదు, ఏం చేయలేదు. అన్న వచ్చి పిలిస్తే పుస్తకాలు ఉన్నాయంటే అయిపోయిన పాత పుస్తకాలు ఏమనుకొని మేము తెచ్చుకున్నాం అంతే. తీసుకున్నా కదా నీకు కూడా అయిపోయిన బుక్లు ఉంటాయి కదా, టైం అయిపోయిన బుక్లు ఉంటాయి కదా. ఇప్పుడు దాని వ్యాలిడిటీ అయిపోయినాయి అయితే ఉంటాయని మేము తెచ్చుకున్నాం. అట్లా మేము అలా పని చేసిన వాళ్ళం కాదు, మాకు సంబంధం లేదు. మేము పాత సామాను బుక్లు తెచ్చుకున్నాయంటే పోయినాం తెచ్చుకున్నాం. నా పేరు అన్నపూరి మార్కండేయుడు. విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన పుస్తకాలు పాత సామాను దుకాణానికి తూకం కింద 6,900 రూపాయలకు అమ్మినట్లు తెలుస్తోంది. విద్యార్థి సంఘ నాయకులు జోక్యం చేసుకుని పాత సామాను దుకాణంలోని పుస్తకాలను తిరిగి పంపించారు. సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకుని పుస్తకాలను వెంటనే విద్యార్థులకు పంపిణీ చేయాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన గిరిజన సంక్షేమ శాఖ అధికారి కమలాకర్ రెడ్డి 2 వర్కర్లు కాసన్న, దానమ్మను సస్పెండ్ చేశారు. గోడౌన్ ఇన్ఛార్జి తిరుపతికు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. పూర్తి విచారణ ఇంకా చేస్తామని తెలిపారు. ప్రధాన రహదారి గుండా ఉన్న ఈ యొక్క పాత ఇనుప సామాన్లో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన బుక్కులు ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయులు లేకుంటే ఆ కాంట్రాక్టర్లో తెలియదు కానీ ఇక్కడ దర్శనమిస్తున్నాయి. నేడు ఏబీపీ బంద్ చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా బుక్కులు ఈరోజు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు సకాలంలో పిల్లలకు చేరవేయాలనేసి నేడు ఏబీపీ బంద్లో ఈరోజు పాల్గొన్నాం. ఇదే రోజు మాకు ఇటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి రావడం దారుణం. అచ్చంపేట పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బుక్కులు లేవు కానీ అదే విద్యార్థులకు సంబంధించిన పంపిణీ చేయాల్సిన బుక్కులు నేడు ఇదో పాత ఇనుప సామాన్లలో కిలో లెక్కన అమ్ముకున్నారు. ఇవి రేపు బజ్జీలకో బోండాలకో అమ్ముకోవాల్సి వస్తుంది. ఇది